హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది ఏం పిక్లో తెలుసా? ఇది చేస్తుంటే నోరు ఊరిపోతుంది. చూశారు కదా, ఇది వచ్చేపాటికైతే ఉసిరికాయ పచ్చడి. అసలు చూడండి, నోరు ఊరిపోతుంది నాకు ఇది చూస్తుంటే. నా అంతటా నేనే పట్టుకున్నాను ఉసిరికాయ పచ్చడి. మా ఆయన అయితే పచ్చడి తినడం చూసాడా, కడుపులో ఉండే స్వస్థ. పచ్చడి పచ్చడి నా చేతులతో నేనే పట్టుకున్నాను. ఈ ఉసిరికాయలు అయితే పంజాబ్ నుంచి బబీనా వెళ్ళారు వర్క్ పని మీద. అప్పుడైతే తీసుకొచ్చారు. ఆ తెల్లారి శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం ఒక అరగంట గాలికి ఆరబెట్టేశాను తుడిచి. తర్వాత వెంటనే పట్టేశాను. పచ్చడి టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. తింటా నాకెందుకో తెలీదు, పచ్చడి ముద్ద పెట్టుకున్న ఒక ముద్దకే ఎక్కుళ్ళు వచ్చేసేస్తాయి. తర్వాత బాగానే ఉండిద్ది. ఎండి చేప ఉంటే బాగుండేది, వేపుకోవాల్సింది. ఉసిరికాయలు అయితే తీసుకురమ్మని చాలా అంటే చాలా బ్రతిమలాడాను. అసలు తీసుకురారేమో అనుకున్నాను. ఉసిరికాయలతో పాటు నిమ్మకాయలు కూడా తీసుకొచ్చారు. ఇంకా ఎక్కువ తీసుకొస్తే బాగుండు అనిపించింది. అంతే కదా, మనకు అది దొరకదు కాబట్టి ఎక్కువ తెచ్చుకుని స్టోర్ చేసుకుంటే బాగుండు అనిపించింది. నా దగ్గర అయితే నేను ఊర్లో నుంచి తీసుకొచ్చాను మెంతిపిండి, ఆవపిండి, కారం. ఇదన్నీ రిషి బర్త్డేకి మిగిలిపోయినాయి. ఇంకా ఈ ఊర్లో ఎవరు యూజ్ చేసుకోరు కదా, అవన్నీ ప్యాక్ చేసుకుని అయితే తీసుకొచ్చేసుకుంటే దీనికి యూజ్ అయింది. దీనికైతే యూజ్ అయింది. చేశారు కదా, అక్కడ బాయ్ చందన్ అప్పుడే కొరియర్ రోడ్ అయితే ఫోన్ చేశాడు, అందుకే బాయ్ చెప్పాను. మళ్ళీ వచ్చి అయితే మళ్ళీ అది తింటున్నాను. అసలు అన్నం దగ్గర నుంచి కదలాలి అంటే కోపం వచ్చింది నాకు, కానీ తప్పదు, ఇంట్లో ఎవరు లేనప్పుడు నేనే వెళ్ళాలి కదా. ఇందడైతే లైట్ ఫోక్స్కి అయితే పచ్చడి బ్లాక్ లాగా కనిపించింది. చూసారు కదా, ఇప్పుడైతే చాలా బాగా కనబడుతుంది. కానీ ఇంకొంచెం లైట్ వెళ్తే ఇంకా బాగుండిద్ది. పచ్చడి అస్సలు కలర్ మీకు కనిపించిద్ది. నా ఫోన్ ఎందుకో ఒక్కోసారి క్లారిటీ రాదు, ఒక్కోసారి క్లారిటీ బాగా వచ్చింది. టేస్ట్ అయితే పచ్చడి టేస్ట్ అదిరిపోయింది. దాంట్లోకి ఎండి చేప ఉంటే అబ్బా ప్రాణమే పోయిద్దబ్బా. మీకు ఒకటి తెలుసా, నేను కానీ మా అన్నయ్య కానీ పచ్చళ్ళు అంటే ప్రాణమే ఇచ్చేసేస్తాం. ఆ పచ్చడి తింటాం. మా ఆయన చూస్తే సస్తావే బాబా, రోగం వచ్చి సస్తావే అని ఖచ్చితంగా తిడతాడు నన్ను. నేను అన్నం మొత్తంలో కూడా ఎక్కువ పచ్చడి యూజ్ చేస్తాను. కూర తక్కువ లాస్ట్లో కలుపుకుంటాను. కూర అదేందో కానీ మంట కూడా గూగుల్లోకే ఉంది. కానీ ఎంత మంటన్నా చూశారు కదా, ఆ పచ్చడి చూస్తుంటే నోట్లోంచి లాలాజలం ఊరిపోతుంది నాకు. మా ఖుషి అడుగుతుంది నాకు అట్లా అంటే, అమ్మ మంట పడుతుందా అని అడుగుతుంది పక్క నుంచి. నేను నిజం చెప్తున్నాను, చాలా అంటే చాలా సంవత్సరాలు అయ్యింది ఉసిరికాయ పచ్చడి అయితే తిని. ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, అందుకైతే వీడియో ఆఫ్ చేయాల్సి వస్తుంది. వీడియోకి ఏంటో వీడియో తీసే రాత అయితే లేదు దీనికి, అందుకే ఎవరో ఒకరు వస్తున్నారు. ఎలాగో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఇది వీడియో. నచ్చితే అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ప్లీజ్. మీరు లైక్ ఇచ్చి ఈ వీడియోని షేర్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియోకి ఇంకొంచెం మంది చూసి
నచ్చితే వాళ్ళు లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేస్తారు. ప్లీజ్ 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 సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు నేనైతే అన్నాన్ని ఆస్వాదిస్తూ తినాలి అనుకుంటాను, కానీ మా పిల్లల వాళ్ళు అయితే అదైతే పడదు. ఎవరో ఒకరు కదుపుతూనే ఉంటారు. గబగబా పెద్ద పెద్ద లావు ముద్దలు పెట్టుకుని అసలు మింగుతానో నవ్వులుతానో నాకే తెలీదు. చాలా స్పీడ్గా తినేసేస్తాను. తిండి పోటీ కానీ పెడితే ఫస్ట్ నేనే వస్తాను. అంటే కొంచెం ఎక్కువ కాదు, అధికంగా కాదు, కొంచెం తిండి పోటీ కానీ పెడితే ఖచ్చితంగా నేనే వస్తాను. అక్కడ చూసారా, ఆ దాంట్లో నుంచి తీసి దాంట్లో అన్నం ముద్దలు కలిపి పెట్టుకుంటే అబ్బా ఉంది టేస్టు. చాలా నా భూతే నా భవిష్యత్తు అంటారు చూసావా, అలా ఉంది. ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టాను అని కావాలి అనుకుంటే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా అది కూడా అప్లోడ్ చేస్తాను వీడియో, లాంగ్ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ 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 ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయాలి, నేను ముందుకు ఎదగాలి. ఓకేనా, నాతో పాటు మీరు ఉంటారు కదా, మీరు ఎదుగుతారు కదా. ఓకేనా, బాయ్ బాయ్. మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా కామెంట్ రూపంలో చెప్పేసేయండి ఫ్రెండ్స్. లవ్ యూ, బాయ్.